శేషరెడ్డి గారు మహా న్యూస్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబెట్టినటువంటి అభ్యర్థులందరినీ ప్రజలకు పరిచయం చేసే ఒక వేదిక మన ఎంపీ అని మొదలుపెట్టామండి. ఆ వేదికలో మీరు మీ నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు, ఏం చేశారు, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీడియాగా మా బాధ్యత అది. మీరు తాతగారి పేరు మీద ఒక డిస్ట్రిక్టు, తండ్రి గారి పేరు మీద న్యాయం, అపోలో వారికి అల్లుడు, ఇన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని ఈ రాజకీయం అవసరం మీకు? నాకు అవసరం లేదు. నా రాజకీయాలే వేరే తీరు ఉంటాయి, సాధారణ పాలిటిక్స్ తీరు ఉండదు. చాలామంది అంటారు రాజకీయాలు అంటే అది హారబుల్ ప్రొఫెషన్, డర్టీ, బ్యాక్ స్టాబింగ్ అందులో కొంతమంది ఉంటారు. ఆ పాలిటిక్స్ చేసేటోళ్ళకు ఉంటారు. నేను రాజకీయాలకు అనుకోకుండా వచ్చినాను, కానీ వచ్చినాక ఐ రియలీ ఎంజాయ్. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ ఎ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఐఎమ్ ఇంటూ ఇన్నోవేషన్. అండ్ ఇంజనీరింగ్ అన్న, ఇన్నోవేషన్ అన్న సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్. అండ్ రాజకీయాలకు వస్తే ఎన్నో అవకాశాలు ఉంటాయి అండ్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్. పోత ప్రజలకు ఏదో బాత్రూమ్లు చూస్తా, స్కూళ్ళు మంచి లేవు, దాన్ని ఎట్లా మంచి చేయవచ్చు అని దాని మీద ఆల్మోస్ట్ 1.5 years పట్టింది. ఉత్తనే పోయి బాత్రూమ్ క్లీన్ చేయనారు. దర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ విట్ వెంట్ టు. ఐ ఫౌండ్ ఎ సొల్యూషన్. ఆ సొల్యూషన్ వచ్చింది, ఎన్నో సొల్యూషన్స్ వచ్చింది. 11 సార్లు ఫెయిల్ అయ్యి 12సారి సక్సెస్ అయింది 1.5 years తర్వాత. చాలా సంతోషం నాకు. లేకుంటే నిరుద్యోగాలు ఉన్నారు, ఎంతో సమస్యలు ఉన్నారు. దానికి ఐ ఫౌండ్ ఎ సొల్యూషన్. ఊర్లల్లో, గ్రామీణ ప్రాంతాలలో యువకులు లేరు, అందరు పెద్ద మనుషులు. యువకులందరూ ఊరికి సిటీకి వచ్చేసిండ్రు. ఇవన్నీ సాల్వ్ చేసుకుంటే ఐ ఫౌండ్ ఎ సొల్యూషన్. రూరల్ టూరిజం, కాయాకింగ్. గ్రామీణ ప్రాంతంలో వెనకట కట్టెలలో ఉండేది, తర్వాత ఇప్పుడు గ్యాస్ పొయ్యి వచ్చినాక ఎల్పిజి ధరలు ఎక్కువైనాయి. ఓ ఊర్లోనే బయోగ్యాస్ ఉత్పత్తి అయితే కేవలం ఊరికి కాదు, దేశానికి లాభం అవుతుంది. దానికి పదవి అవసరమా? ఇవన్నీ చేయడానికి కూడా మీరు చెప్పిన వాటన్నిటికీ పదవి అవసరమా? పాలిటిక్స్ ఉండు, ప్రజలతో ఉండు అవసరం. అండ్ అంతకుముందు నేను ఏం చేసేది, ఏదో బెల్ట్ మెకానిజం మంచి లేకుంటే దట్స్ మై జాబ్. ఈ సాఫ్ట్వేర్ ఏదో ఉంటే కొత్త సాఫ్ట్వేర్ యాక్చువల్లీ దాంట్లో ఇన్నోవేట్ చేస్తావు, కొత్త కన్వర్ట్ అయ్యి. బట్ దిస్ వన్ ఇస్ డైరెక్ట్లీ ప్రజలతో తిరిగే అవసరం ఉంటుంది. ఇది అవసరం ఎందుకంటే, అండ్ చాలామందికి అర్థం కాలేదు రాజకీయాలు ఏందో, చాలామందికి ఎమ్మెల్యే ఏందో, ఎంపీ ఏందో అర్థం కాలేదు. పొలిటీషియన్స్కే కాక ప్రజలకు కూడా అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలా ఎంపీ ఎమ్మెల్యే లీడర్ కాదు, కాగలగదు, ఉండొద్దు లీడర్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి, లీడర్ అంటే నేను చెప్పింది 10 మంది వినాలి. కానీ నేను ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే ప్రజలు చెప్పింది నేను వినాలి. అంటే యు ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ ద పీపుల్. పీపుల్ నీడ్ నాట్ ఫాలో యూ. అర్థం కాలేదు. అర్థం అవుద్దా ఎప్పటికన్నా? ఇప్పుడు మీరు వచ్చింది యుఎస్ నుంచి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరు, అక్కడ ఉన్నటువంటి అవగాహన వేరు, ఇక్కడ అవగాహన వేరు. యుఎస్ కాంటెక్స్ట్ నుంచి ఒకేసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అవుట్ ఆఫ్ ద ఫిష్ అవ్వలేదా? ఏంటిది ఇట్లా ఉంది, ఏంటి, ఎట్లా చేయగలను వీళ్ళని? అవును, అందుకే కదా నేను ఐ హ్యాడ్ టు వర్క్ హార్డ్. అండ్ మీరు అనుకుంటారు ప్రజలను మారగలరు. ఎవరికన్నా మంచి మార్గం చూస్తే ఇమీడియట్లీ 1 నిమిషంలో చేంజ్ అవుతారు. ఎడ్యుకేటెడ్ ఉన్నా, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నా 1 minute మారుతారు. పెద్దవాళ్ళకి ఇఫ్ యూ షో దెమ్ ఏ బెటర్ వే, ప్రతి ఒక్కరూ మంచి మార్గాన్ని పోదలుచుకుంటారు. మంచి మార్గాలు లేకుంటే అప్పుడు తప్పుదారి పడతారు. ఉదాహరణంగా దీని మీద కూడా చాలా రీసెర్చ్ చేసిన, చెప్పిన కదా బాత్రూమ్ క్లీన్గా. నేను అనుకున్న సరిపోను శాలరీ, జీతాలలో నిరుద్యోగాలు కదా, పైసలు ఇచ్చే పోయి బాత్రూమ్ కడుగుతారు. లేదు, వాళ్ళకి పరువు కూడా ఉంటుంది, వాళ్ళకి డిగ్నిటీ ఉంటుంది, సమాజం వాళ్ళకి ఎట్లా చూస్తారు. నేను ఒక ట్రక్ అని పెట్టినా, అది ట్రక్ ఇంజన్ మీద అన్ని మిషన్స్ నడుస్తాయి, జనరేటర్ మీద, కరెంట్ మీద కాదు. బట్ దట్స్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద ఇన్నోవేషన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ద ఇన్నోవేషన్. నోన్ యాజ్ పేటెంట్. మీకు అది కాదు, దట్ ఈస్ నథింగ్. ప్రజలలో మార్పు. భాష అర్థమవుతుందా అని మీరు మాట్లాడే ప్రజలకు అర్థమవుతుందా? అర్థమైంది. అండ్ ఇప్పుడు పోయి చూడండి, 14 మంది గర్వంగా వాళ్ళు బతుకు తెరువులు కాదు, తలెత్తుకొని మేమేం చేస్తామంటే జేకేఎంఆర్ శానిటేషన్ వర్కర్స్. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఐ అగ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు, ఐ అగ్రీ. ఇప్పుడు అదే ప్రజలు మిమ్మల్ని 80,000 ఓట్ల చిలుపుతో గెలిపించారు.
అదే ప్రజలు 15,000 ఓట్లతో ఓడించారు. ఈ గ్యాప్ మిమ్మల్ని అర్థం చేసుకున్న ప్రజలు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకొచ్చేసారు? కాదండి, అంటే ఒక్క నిమిషం. ప్రజలు మీరు అర్థం చేసుకున్నారన్నారు, మీరు చేశారన్నారు, దెర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో మీ ప్రొఫైలు ఎట్లా సూట్ అవుతుంది అనేది నాకు అర్థం కాల. చాలా సూట్ అవుతుంది. మీరు అన్నారు కదా 70,000 80,000 ఓట్లతో గెలిచిన, అప్పుడు 4 లక్షల ఓట్లు వచ్చినాయి. తర్వాత పైసల కంటే పోలీసు విస్కీ బాటిల్ అన్ని ఖర్చు పెట్టినా కూడా నాకు ఇంకా 1,00,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. 4 లక్షల చిల్లరతోటి వచ్చిన ఓట్లు వచ్చినా కూడా 70,000 గెలిచిన. సెకండ్ టైం 5 లక్షల చిల్లర 13,000, అది కూడా నేను ఓట్లు పెరిగినాయి. అండ్ అదే వండి అండ్ అది ప్రభావం, అదే 2 ప్రభావాలు ఉంటాయి. ఆల్కహాల్ ప్రభావం ఉంటుంది, ఈ డర్టీ పాలిటిక్స్ ప్రభావం ఉంటుంది, మంచి పాలిటిక్స్ ప్రభావం ఉంటుంది. ఆల్వేస్ దేస్ మంచి పాలిటిక్స్ ప్రభావం ఉన్నది, సాధ్యం, నమ్ముతున్నారు, నమ్ముతున్నారు. నేను కళ్ళ ద్వారా చూస్తున్నా.